ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆ రివాల్వర్ చూస్తే మీ అమ్మ నాన్న ఏమైనా అనుకోవచ్చు, భయపడొచ్చు. జాగ్రత్తగా తీసుకురా. ఊర్మిళ మేడం అంతా విని ఇలా నటిస్తుందా? ఈ గన్ తీసుకుని ఇప్పుడు మమ్మల్ని కాల్ చేస్తుందా? వెళ్ళరా. అలాగే మేడం. ఏమైంది దేవకి? మీ అన్న చెల్లెళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు మేడం. చెప్పు, పర్వాలేదు. ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమా? సుబ్బరాజ్కి జీతం పెంచడానికి వాడు నా దగ్గర పనిచేసే జీతగాడు మాత్రం కాదు. నేను వాడికిస్తుంది ఖర్చులకి మాత్రమే. అప్పుడప్పుడు వాడికి ఎంత అవసరమైనా కానీ అంత అడగరా అని చెప్పిస్తూ ఉంటాను. మీకు నిజంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎంత కావాలంటే అంత నేనిస్తాను. మీరు నా కుటుంబం లాంటి వాళ్లే. ఏంట్రా కొత్తగా నీ చేతులు వణుకుతున్నాయి? ఏం లేదు మేడం, తీసుకోండి మేడం. యశోదమ్మా, దేవుడు కష్టాలని కన్నీళ్లని భరించగలిగే వాళ్ళకే ఎక్కువ పెడుతూ ఉంటాడమ్మా. ఇన్ని కష్టాలు పెట్టిన ఆ దేవుడు తొందరలోనే నీకు పట్టలేనంత సంతోషాన్ని కూడా ఇస్తాడు తల్లి. ఇన్ని రోజులు ఆ నమ్మకంతోనే బ్రతుకుతూ వస్తున్నాను కోయిలి. కానీ రాను రాను ఆ నమ్మకం పోతుంది. ఒకవేళ నా బిడ్డ నాకు దక్కదేమో అనే భయమే నాలో ఎక్కువ అవుతుంది. ఆ ఊర్మిళని న్యాయస్థానాలు ఏమీ చేయలేకపోతున్నాయి, చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఇక ఆ ఊర్మిళ నుండి నా పాపని నేను ఎలా రక్షించుకోవాలి? నా జీవితం మీద పడిన మచ్చ ఎలా తొలగించుకోవాలి? నా బిడ్డకి తండ్రి ఎవరు అని ఎలా తెలుసుకోవాలి? ఇన్ని చిక్కుముడుల మధ్యలో పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన అభిమన్యుడిలాగా నేనైపోతానేమోనని నాకు భయమేస్తోంది. వద్దు సారంగి, ఇప్పటికే నువ్వు చాలాసార్లు ఆ ఊర్మిళ చేతిలో చావు నుండి తప్పించుకున్నావు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. కుయిలేకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. అనవసరంగా నాకు సహాయం చేయాలనుకుని మీరు కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. బాబు, నువ్వైనా చెప్పు. యశోదమ్మ మా మాట వినడం లేదు, బాధపడుతూనే ఉంటుంది. యశోద, పద మన ఇంటికి వెళ్దాం. హరి, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికే అత్తయ్య వద్దు అంటున్నా. నేను చాలాసార్లు నీకోసం నా కోసం వచ్చాను, కానీ అత్తయ్య ఏమైనా మారిందా? నా మాట ఏమైనా వింటున్నారా? సరే, పోనీ నీ మాటైనా వింటున్నారా? లేదు. ఇప్పటికీ నేను తప్పు చేశాననే అంటోంది. ఆ మాటలు ఇక్కడ
ఇక్కడ గుచ్చుకుంటున్నాయి హరి. నా వల్ల నీకు మీ అమ్మకి మధ్య దూరం పెరుగుతోంది. ప్లీజ్ దయచేసి నా మాట విను. ఇప్పటికే నా వల్ల సుబ్బరాజు వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని కష్టాలు పడుతున్నారో నువ్వే చూస్తున్నావు. రేపొద్దున నా వల్ల వాళ్ళకి ఏ అపాయాన్ని ఊర్మిళ తలపెడుతుందోనని అనుక్షణం నేను భయపడుతూనే ఉన్నాను. అలా కాదని ఇప్పుడు నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చానంటే మీకెన్ని సమస్యలు వస్తాయి? అత్తయ్య అసలు ఊరుకుంటుందా చెప్పు? ఊరుకుంటుంది యశోద. ఎందుకంటే నేను నీ మెడలో తాళి కట్టి మా ఇంటికి కోడలిగా తీసుకెళ్తాను కాబట్టి. అవును యశోద, ఇప్పటి వరకు నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన ప్రతిసారి నా స్నేహితురాలుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టావు. కానీ ఈసారి కోడలి స్థానాల్లో వస్తావు. నేను మా అమ్మకి ఎప్పుడో చెప్పాను. చాలయ్యా, ఈ మాట అన్నావు చాలయ్యా. యశోదమ్మ జీవితం ఏమైపోతుందోనని ఇన్ని రోజులు నేను బాధపడ్డాను. నేను సారంగి యశోదమ్మ జీవితం గురించి తలుచుకొని బాధపడని రోజంటూ లేదు. కానీ ఇప్పుడు మీ మాటలైన తర్వాత యశోదమ్మకి ఎవరు తోడున్నా లేకపోయినా మీరుంటారని అర్థమవుతోంది. కానీ మీరిప్పుడున్న పరిస్థితుల్లో మీ అమ్మగారికి ఇష్టం లేకుండా యశోదమ్మని పెళ్లి చేసుకోవటం మాత్రం అంత మంచిది కాదయ్యా. రేపొద్దున మీరిద్దరూ జంటగా బయటికి వెళ్ళినా నలుగురు మీ వైపు వేలెత్తి చూపించకుండా ఉండాలన్నా, మిమ్మల్ని ఏ మాట అనకుండా ఉండాలన్నా యశోదమ్మ మీద పడ్డ నింద తొలగిపోయిన తరువాతే పెళ్లి చేసుకుంటే చాలా బావుంటదయ్యా. ఎట్టి పరిస్థితుల్లో యశోదమ్మ చెయ్యి మాత్రం వదలకండి. నా ప్రాణం పోయినా యశోద చెయ్యి వదలను కూలి. యశోద, ఎప్పుడైనా సరే నీ మనసులో నా మీద ప్రేమ పుట్టినా, లేదంటే నన్ను పెళ్లి చేసుకోవాలనిపించినా ఒక్క మాట నీ నోటితో చెప్పే యశోద, మరుక్షణమే నీ మెడలో తాళి కడతాను. హలో, అవునా? ఇప్పుడే వస్తున్నాను. యశోద నర్స్ ఫోన్ చేసింది. ఆ అర్జున్ గాడికి ఊర్మిళ ఫోన్ చేసిందంట. అలాగే నీతో పాటు నేను వస్తాను, పద. రా. అవును సారంగి, నువ్వు కూడా వెళ్ళు. అది కాని దాని మనుషులు కాని ఇక్కడికొస్తే అందర్నీ నేనే వేసేస్తాను. అక్కడ ఎవరైనా యశోదమ్మ మీద చెయ్యి వేస్తే నువ్వు చంపేసేయ్. వెళ్ళండి బాబు.